326 20 ఏళ్లలో దేశంలోని ఒక వాహన తయారీదారు మొదటి ఇష్యూ అయిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఐపీఓ ద్వారా నిధులను సేకరించేందుకు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీకి ఏ కంపెనీ ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది? ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ఐపీఓ ద్వారా నిధులను సేకరించడానికి క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. ఇది 20 సంవత్సరాలలో దేశంలోని ఒక వాహన తయారీదారుచే మొదటి ఇష్యూ. ప్రతిపాదిత ఐపీఓ అనేది డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ డిఆర్హెచ్పి ప్రకారం రూ. 5,500 కోట్ల వరకు ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ మరియు ప్రమోటర్లు మరియు పెట్టుబడిదారులచే 9.52 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ ఓఎఫ్ఎస్. తాజా ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయాన్ని అనుబంధ సంస్థ వెచ్చించే మూలధన వ్యయం. ఓలా గిగాఫ్యాక్టరీ ప్రాజెక్ట్ కోసం ఓసీటీ, అనుబంధ ఓఈటీ ద్వారా రుణ చెల్లింపు, పరిశోధన మరియు ఉత్పత్తి అభివృద్ధిలో పెట్టుబడి. సేంద్రీయ వృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చులు మరియు సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. 327 సిక్కింలో నైపుణ్యాభివృద్ధికి $100 మిలియన్లను ఆమోదించిన బ్యాంకు ఏది? 3,500,000 మంది మహిళలు మరియు యువతకు అధిక, అభివృద్ధి మరియు ప్రాధాన్యతా రంగాలలో శిక్షణ, నైపుణ్యం మరియు ఉద్యోగాలు కల్పించేందుకు సిక్కిం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు కొత్త ప్రాజెక్ట్ను ఆమోదించింది. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో సిక్కిం ఒకటి. ప్రస్తుతం 40% మంది యువత వ్యవసాయంలో నిమగ్నమై ఉండగా, రాష్ట్రంలో తయారీ మరియు సేవల పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. వృద్ధిని కొనసాగించడానికి పునరుత్పాదక ఇంధనం, సమాచారం మరియు సాంకేతికత, సేవలు, పర్యాటకం, హాస్పిటాలిటీ మరియు వెల్నెస్ కేర్ మరియు సృజనాత్మక రూపకల్పన వంటి వ్యవసాయేతర రంగాలలో ఉద్యోగాలలో దాని మహిళలు మరియు యువతకు నైపుణ్యం కల్పించాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది. $110 లక్షల సిక్కిం ఇంటిగ్రేటెడ్ సర్వీస్ ప్రొవిజన్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ రివైవింగ్ ఎకానమీస్ ఇన్స్పైర్స్ ఆపరేషన్ ప్రైవేట్ రంగ సంస్థలు, కేంద్ర ఏజెన్సీలు మరియు వ్యాపార సంఘాలతో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ఉపాధి మరియు వ్యవస్థాపకత ప్రమోషన్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తుంది. అదనంగా, ప్రాజెక్ట్ సిబ్బంది శిక్షణలను అందిస్తుంది మరియు ప్రాధాన్యత కలిగిన రాష్ట్ర విభాగాలలో పబ్లిక్ సేకరణ సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రపంచ బ్యాంకు ఆమోదించిన ఇటీవలి రుణం. 21 పట్టణ స్థానిక సంస్థలకు సహాయం చేయడానికి తమిళనాడుకు ప్రపంచ బ్యాంక్ $300 మిలియన్లను ఆమోదించింది. భారతదేశం యొక్క తక్కువ కార్బన్ పరివర్తన కోసం ప్రపంచ బ్యాంక్ $1.5 కోట్ల ఫైనాన్సింగ్ను ఆమోదించింది. ప్రపంచ బ్యాంక్ అస్సాం, త్రిపుర కోసం $391 మిలియన్లను ఆమోదించింది. రెసిలెంట్ కేరళ ప్రోగ్రాం కోసం ప్రపంచ బ్యాంక్ $150 మిలియన్ రుణాన్ని ఆమోదించింది. 328 బెవరేజ్ మేజర్ కోకా కోలా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ తో తన భాగస్వామ్యాన్ని ఏ సంవత్సరం వరకు పొడిగించింది? బెవరేజ్ మేజర్ కోకా కోలా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ తో తన భాగస్వామ్యాన్ని 8 ఏళ్ల పాటు పొడిగించింది. ఇది 2031 చివరి వరకు 3 ఫార్మాట్లలో ఐసీసీ వరల్డ్ ఈవెంట్లను కలిగి ఉంది. ఐసీసీ యొక్క గ్లోబల్ పార్టనర్గా ఈ 8 ఏళ్ల భాగస్వామ్యం, ఐసీసీ ద్వారా ఒకే బ్రాండ్తో ఏర్పడిన సుదీర్ఘమైన అసోసియేషన్లలో ఒకటిగా సహకారాన్ని నిర్ధారించింది. ఇది మొత్తం 13 సంవత్సరాల 2019 నుండి 2031 కాలక్రమాన్ని కలిగి ఉంది. ఈ భాగస్వామ్యం కోకా
కోలా కంపెనీ బ్రాండ్లు ప్రత్యేకమైన నాన్ ఆల్కహాలిక్ పానీయాల భాగస్వాములుగా మారడాన్ని చూస్తుంది. ఈ ఒప్పందం 2031 చివరి వరకు ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్లు, ఐసీసీ టీ20 ప్రపంచ కప్లు మరియు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలతో సహా క్రీడ యొక్క శిఖరాగ్రంలో ఉన్న అన్ని పురుషులు మరియు మహిళల ఈవెంట్లను కలిగి ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ గురించి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అనేది క్రికెట్ యొక్క ప్రపంచ గవర్నింగ్ బాడీ. దీనిని 1909లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మరియు దక్షిణాఫ్రికా ప్రతినిధులు ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్గా స్థాపించారు. ఇది 1965లో ఇంటర్నేషనల్ క్రికెట్ కాన్ఫరెన్స్గా పేరు మార్చబడింది మరియు 1987లో దాని ప్రస్తుత పేరును స్వీకరించింది. ఏర్పాటు జూన్ 15, 1909. ప్రధాన కార్యాలయం దుబాయ్, యుఏఈ. చైర్మన్ గ్రెగ్ బార్క్లే, న్యూజిలాండ్. డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా, సింగపూర్. సిఇఓ జెఫ్ ఆలడెస్, ఆస్ట్రేలియా. జనరల్ మేనేజర్ వసీం ఖాన్. సభ్యత్వం 108 సభ్యులు. 329. అంతర్జాతీయ అంటువ్యాధి సంసిద్ధత దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? అంటువ్యాధి సంసిద్ధత యొక్క అంతర్జాతీయ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 27న జరుపుకుంటారు. ఈ ప్రత్యేక దినం వ్యక్తులు, సంస్థలు మరియు ప్రభుత్వాలతో సహా ప్రతి ఒక్కరిని వారి దేశ అవసరాలకు అనుగుణంగా విద్య మరియు అవగాహన కార్యకలాపాలలో పాల్గొనమని ప్రోత్సహిస్తుంది. వ్యాధుల వంటి వ్యాప్తిని నిరోధించడం, వాటి కోసం సిద్ధం చేయడం మరియు కలిసి పనిచేయడం ఎంత కీలకమో ఇది నొక్కి చెబుతుంది. డిసెంబర్ 7, 2020న ఐక్యరాజ్యసమితి డిసెంబరు 27న అంతర్జాతీయ అంటువ్యాధి సంసిద్ధత దినం అని ప్రకటించింది. అంటువ్యాధుల కోసం సిద్ధంగా ఉండటం మరియు వాటిపై పోరాడడం ఎంత ముఖ్యమో చూపించడానికి 2020 డిసెంబర్ 27న మొట్టమొదటి అంతర్జాతీయ అంటువ్యాధి సన్నద్ధత దినోత్సవం నిర్వహించబడింది. 330. డాక్టర్ ఉత్తమ్ పచర్నే 67 సంవత్సరాల వయస్సులో ఇటీవల కన్నుమూశారు. ఆమె ఎవరు? ప్రఖ్యాత శిల్పి మరియు లలిత కళా అకాడమీ మాజీ చైర్మన్ డాక్టర్ ఉత్తమ్ పచార్నే 67 సంవత్సరాల వయస్సులో మరణించారు. జూన్ 2, 1956న అహ్మద్నగర్లోని చఖలేవాడి గ్రామంలో జన్మించిన పచార్నే 1976లో పూణేలోని అభినవ్ కళా మహావిద్యాలయంలో ఆర్ట్ టీచర్స్ కోర్సు డిప్లొమాలో అగ్రస్థానంలో నిలిచారు. ఆపై ముంబైలోని ప్రతిష్టాత్మక సర్ జే స్కూల్ ఆఫ్ ఆర్ట్ నుండి స్కల్ప్చర్ మరియు మోడలింగ్లో కోర్సు చేశాడు. అతను జాతీయ లలిత కళా అకాడమీ అవార్డు మరియు మహారాష్ట్ర గౌరవ్ పురస్కార్ 1985. దివంగత పిఎం ఇందిరాగాంధీ 1986 జ్ఞాపకార్థం జూనియర్ జాతీయ అవార్డును పొందాడు. 4 దశాబ్దాలకు పైగా తన కెరీర్లో పతకాలు, సన్మానాలు మరియు ఇతర ప్రశంసలు. అతను 3 సంవత్సరాల కాలానికి లలిత కళా అకాడమీ 2018 యొక్క చైర్మన్గా నియమితుడయ్యాడు మరియు బాంబే ఆర్ట్ సొసైటీ మరియు వివిధ హోదాల్లో ఇతర సంస్థలకు అధ్యక్షుడిగా ఉన్నాడు. డాక్టర్ పచార్నే యొక్క పెద్ద మరియు చిన్న శిల్పాలు భారతదేశంలో మరియు విదేశాలలో వివిధ ప్రదేశాలను అలంకరించాయి. ఝాన్సీలోని తెల్ల పులుల రెజిమెంట్ 1980, స్వామి వివేకానంద విగ్రహం, ముంబై 1981. నిలబడి ఉన్న బుద్ధుడు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, ధూలే 2002. దక్షిణ ముంబైలోని రాజర్షి షాహూ మహారాజ్ విగ్రహం 2003. మరియు అండమాన్ మరియు నికోబార్ దీవులలో స్వతంత్ర జ్యోత్ 2004.
ఔరంగాబాద్లో స్వాతంత్ర్య సమరయోధుడు గోవిందభాయ్ శ్రాఫ్ 2007 ఇంకా చాలామంది ఉన్నారు.